పాదయాత్ర చేసింది డబుల్ రోడ్ వేయాలని చెప్పేసి. చిన్నరేవ నుంచి వస్తుంటే ప్రతి దగ్గర పెద్ద పెద్ద గుంతలు, ఆ గుంతలలో నేను దిగినాను. ప్రతి గుంతలో నా కాళ్ళు పెట్టినప్పుడు ప్రతి గ్రామం నుంచి చిన్నరేవ, పెద్దరేవే, బొరగుట్ట తాండ కానీ, అప్పాజిపల్లి కానీ, గౌతాపూర్ కానీ, భోజానంపేట కానీ ప్రతి ఒక్క పేదవాడు ఈ రోడ్లో ఎట్లా పోతున్నారని చెప్పేసి ప్రతి గుంతలో నేను కాలు పెట్టినప్పుడు బాధపడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. 3 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేస్తూ రోడ్డు కావాలని చెప్పి ఆ రోజు చేస్తే ఆ గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు నవ్వుకుంటా రోడ్ ఎప్పుడు రావాలి, పాత ఎమ్మెల్యే రోడ్డు తీసుకొస్తాడని కావాలని జియోలు తీసుకొచ్చి ఎక్కడ ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా, కాంట్రాక్టర్ లేకుండా జియో కాపీలు పెట్టిండు తప్ప రోడ్లు రాలేదు. ఆ రోజు చెప్పినాం, ఆ ప్రభుత్వం లాగా కొబ్బరికాయలు కొట్టే ప్రభుత్వం కాదు, మేము కొబ్బరికాయలు కొట్టినామంటే ఆ రోజే పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఈరోజు బాలంగల్ నుండి గంగపూర్కి 56 కోట్ల రోడ్డు, బీటీ రోడ్డు అక్కడ శంకుస్థాపన చేసినాము, వర్క్ స్టార్ట్ అయింది. రంగారెడ్డిగూడ నుండి కల్లపల్లి, ఇదిగాన్పల్లి, రాజాపూర్కి రోడ్డుకి శంకుస్థాపన చేసినాము, అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. నవాపేట నుండి చురుమనాపూర్ వరకు శంకుస్థాపన చేసాము. మళ్ళీ మిర్చిల్ కొత్తపల్లి నుండి అయ్యవారిపల్లి, మళ్ళా కొత్తూరు, మిర్చిల్ వరకు రోడ్ శంకుస్థాపన చేసాం. 12 కోట్ల శాంక్షన్ అయితే ఈ రోజు మినిస్టర్ గారు అక్కడ వచ్చిన తర్వాత ఇంకా 20 కోట్లు అవసరం అంటే ఇమీడియట్ గా ఇంకా 20 కోట్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి టోటల్ 138 కోట్ల రోడ్లు జడ్చలకి శాంక్షన్ అవుతుంది.